ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నేడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, కరువులు, భూకంపాలు, అక్రమం విస్తరించుడు చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోయినటువంటి పరిస్థితుల్లో మరి హాని జరిగిస్తున్నటువంటి క్రమంలో ఈ రీతిగా అనేకమైనటువంటి పరిస్థితులు లోకంలో నీవు చూస్తున్నప్పుడు నీ హృదయం కలవరంతో నిండిపోతున్నదా? ఆందోళనతోటి నీ యొక్క హృదయాన్ని నింపబడి ఉన్నదా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి జనులు ఆలోచించినట్లు, లోకములో ఉన్నటువంటి జనులు మాట్లాడినట్లు, లోకములో ఉన్నటువంటి జనులు కలవరం చెందినట్లు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీవు కలవరపడద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆయన తెలియజేశాడు ఆయన శిష్యులకి ఈ రాకడికి, యుగ సమాప్తికి సూచనలు ఏమిటని శిష్యులు యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన తెలియజేశారు. అనేక చోట్ల కరువులు, భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, అబద్ధ బోధకులు, ఇలా అనేకమైనటువంటి విషయాలు దేవుడు తెలియజేశాడు. మరి నేడు ఆ పరిస్థితులు మనం చూడట్లేదా? ఆ పరిస్థితులను గురించి మనం వినడం లేదా? వింటున్నప్పుడు ఒక క్రైస్తవుడిగా నీవు చేయవలసింది లోకంలో ఉన్నటువంటి వారు చేసినటువంటి ఆలోచనలాగా నీ యొక్క ఆలోచన ఉండకూడదు. లోకంలో ఉన్నటువంటి వారు కలవరపడినట్లుగా నీ యొక్క హృదయం కలవరంతో నిండి ఉండకూడదు. కానీ ఏ రీతిగా ఉండాలి అనంటే కనుక ఆయన రాకడ సమీపముగా ఉన్నది అనే విషయాన్ని నీవు గుర్తెరగాలి. ఆయన గుమ్మములోనే నిలవబడి ఉన్నాడనే విషయాన్ని నువ్వు గుర్తెరిగి ఉండాలి. ఇంకను నీలో సరిచేసుకోవాల్సినవి, తీసివేసుకోవాల్సినవి, దిద్దుబాటు చేసుకోవాల్సినవి ఏమైతే దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడో అవన్నీ కూడా సరిచేసుకోవాలని నీవు యోచించాలి, సరిచేసుకోవాలి. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నవని దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. ఆయన ఏదైతే చెప్పాడో అవే ప్రస్తుతం జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం, వింటున్నాం. కాబట్టి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు, కలవరంతో నిండి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. ఆయన గుమ్మములోనే అడుగుపెట్టి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నీవు గుర్తెరిగి ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకను నీవు దేవునిలో రక్షణానుభవాన్ని నీవు కలిగి లేనట్లయితే కనుక విడవబడినటువంటి జనులలో నేను ఉండకూడదని నీవు అనుకుంటే కనుక రక్షణ సమీపముగా ఉండగానే ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నదని, రాకడ యొక్క సూచనలు, గుర్తులు నువ్వు చూస్తున్నటువంటి క్రమంలో ఇంకను నువ్వు రక్షణ పొందినటువంటి వ్యక్తిపై అయినట్లయితే త్వరపడు రక్షణ నిమిత్తం. ఎందుకంటే
విడవబట్ట బహు ఘోరమని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మరి ఒకసారి నీకు తెలియజేస్తున్నటువంటి విషయం, ఇవన్నీ కూడాను నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ప్రస్తుతం అవి జరుగుతున్నాయి, నెరవేర్చబడుతున్నాయి. నా రాకడ బహు సమీపముగా ఉన్నది, సిద్ధపాటు కలిగి ఉండు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అటు సిద్ధపాటు నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.